అట్టర్ ఫ్లాప్ అయిన చాకోబార్ ఐస్ క్రీమ్ని ఏం చేసామో వీడియో లాస్ట్ వరకు చూడండి. చాకోబార్ ఐస్ క్రీమ్ ప్రిపరేషన్ అయితే సేమ్ ప్రాసెస్, ఎవరైనా నచ్చితే చేసుకోండి. సో కోకో పౌడర్ తీసుకున్నాము, అందులో షుగర్ పౌడర్ కూడా యాడ్ చేసుకొని మిల్క్ యాడ్ చేసుకొని మెల్ట్ చేసుకున్నాము. డబుల్ బాయిల్లో మెల్ట్ చేసుకున్న తర్వాత మిల్క్లోనైతే కొద్దిగా షుగర్ పౌడర్ అండ్ కొంచెం కార్న్ ఫ్లోర్ వేసుకోవాలి. ఆ మిల్క్ పౌడర్ కూడా యాడ్ చేసుకొని కొంచెం పాలు మరిగిన తర్వాత చల్లారించుకోవాలి. ఆ చల్లారించుకునే టైంలోనైతే ఈ చాక్లెట్ని టీ కప్స్లోనైతే వేసాను. యాక్చువల్గా నేను చేసిన మిస్టేకే ఫస్ట్ ఇది కోకో పౌడర్ యూజ్ చేయడము. డైరీ మిల్క్ చాక్లెట్ యూజ్ చేస్తేనైతే పర్ఫెక్ట్గా వచ్చేది చాక్లెట్. ఈ చాక్లెట్ టీ కప్స్ అయితే ఫ్రిడ్జ్లో పెట్టుకొని తీసుకోవాలి, చాక్లెట్ గట్టిగా అవుతుంది. మిల్క్లోనైతే ఫ్రెష్ క్రీమ్ యాడ్ చేసి స్మూత్గా మిక్సీ పట్టుకొని ఈ టీ కప్స్లోనైతే వేసుకొని ఓవర్ నైట్ ఫ్రిడ్జ్లో పెట్టుకొని తీసుకోవాలి. తీసే టైంకి అయితే కరెంట్ పోయింది. సో ఎలా వచ్చిందో చూడండి, అట్టర్ ఫ్లాప్ అయిపోయింది. సో మేమేం చేసామంటే ఈ ఐస్ క్రీమ్స్ అన్నీ ఇక ఇట్లయితే కాదు, వేస్ట్ చేస్తే మమ్మీ తిడుతుంది ఎట్లయినా అని చెప్పి చాక్లెట్స్ మౌల్స్లోనైతే వేసాము. పర్ఫెక్ట్గా వచ్చింది. వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.